నెల్లూరు జిల్లాలోని కోళ్ల ఫారం వద్ద జరిగిన హత్య కేసులో ముద్దాయిలను కావలి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల నెల్లూరు జిల్లా జలదంకి మండలం గట్టుపల్లి చింతపాలెనికి చెందిన గట్టుపల్లి ప్రసాద్ నాయుడుని కొందరు తన కోళ్ల ఫారం వద్దే హత్య చేయడం జరిగింది. ఈ కేసులో నిందితులను కావలి మద్దూరుపాడు హైవే వద్ద పట్టుకున్నట్లు కావలి డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. ఆదివారం రాత్రి తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి వివరాలను తెలిపారు. ఈ హత్య కేసులో మొత్తం 6గురిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వీరు బాపట్ల, కృష్ణా జిల్లాలకు చెందిన నరసింహారావు, వెంకట్రావు, డేనియల్, ప్రవీణ్ కుమార్, నరసింహరాజు, నరేంద్రగా గుర్తించారు. నిందితులను రిమాండ్కు తరలిస్తున్నట్టుగా డీఎస్పీ తెలిపారు. నెల్లూరు జిల్లా కావలి సబ్ డివిజన్ పరిధిలోని జలదంకి పోలీస్ స్టేషన్ లిమిట్స్ గట్టుపల్లి చింతలపాలెం అనే గ్రామంలో జరిగిన మర్డర్కి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. 26/12/25 తేదీ సాయంత్రం 6 గంటలకు ఈ కేసు మేము రిజిస్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా 26వ తేదీ సేమ్ 11:40-12 మధ్యలో ఈ హత్య జరిగింది. గొట్టిపాటి ప్రసాద్ నాయుడు అనేసి చింతలపాలెం గ్రామంలో కోళ్ల ఫామ్ పెట్టుకునేసి జీవనం చేస్తున్నాడు. అతని వయసు 57 సంవత్సరాలు. అదే గ్రామంలో సంబంధించిన మామిడి తోటకు సంబంధించి కృష్ణా జిల్లాకు చెందిన నాగాయలంక గ్రామం సంబంధించిన వెంకట నరసింహారావు అనే అతనికి, ఏలూరు జిల్లాకు సంబంధించిన సదాశివరావుకు స్థానికంగా ఉండే మామిడి తోట విషయంలో చాలా కాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఆ మామిడి తోట దాని డిస్ప్యూట్ చాలా కాలంగా ఉంది. దీన్ని సంబంధించి ఈ చనిపోయిన గట్టుపల్లి ప్రసాద్ నాయుడు సదాశివరావుకు సపోర్ట్ చేస్తూ గత 2 సంవత్సరాలుగా లోకల్ గా ఉంటూ వెంకట నరసింహారావు మీద స్థానిక బలంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టిస్తున్నాడు, నా మీద ఫాల్స్ కేసులు అనే విషయంగా ఈ వెంకట నరసింహారావుకి బాగా కోపం ఉంది. ఎలాగైనా కానీ ఈ గట్టుపల్లి ప్రసాద్ నాయుడిని ఎలిమినేట్ చేసేస్తే, లేకుండా చేస్తే మా భూ వివాదం పరిష్కారం అవుతుంది, లేదంటే ఇతను మాకు అడ్డుగా ఉన్నాడు అనేసి ఉద్దేశంతో ఈ సదాశివరావుకు సంబంధించిన ప్రసాద్ నాయుడిని ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశంతో సుపారీ హత్యకు పురమాయించాడు. తలసిల వెంకట నరసింహారావు, వయసు 53 సంవత్సరాలు, నాగాయలంక గ్రామం. ఇతను చంపిన వాళ్ళందరికీ కూడా 1 ఎకరా మామిడి తోట, 1 లక్ష రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పేసి కొక్కిలిగడ్డ వెంకట్రావు అనే అతన్ని అవనగడ్డ గ్రామం నుంచి కొక్కిలిగడ్డ వెంకట్రావుతో కూడా సంప్రదించాడు. ఆ కొక్కిలిగడ్డ వెంకట్రావు, తిరుమల శెట్టి డేనియల్, ప్రవీణ్ కుమార్, లంకె నరసింహరాజు, సైకం నరేంద్ర అనే ఈ 4గురిని కూడా సుపారీ హత్య కోసం నియమించినాడు. వీళ్ళందరూ కూడా రేపల్లె మండలం, బాపట్ల జిల్లా సంబంధించిన వాళ్ళు. 26వ తేదీ 11/2025 సంవత్సరం మధ్యాహ్నం 11:40-12 మధ్యలో తిరుమల శెట్టి డేనియల్ అండ్ పీట ప్రవీణ్ కుమార్ అనేవాళ్ళు ఇద్దరు కూడా కలిసి కోళ్ల ఫామ్ లోకి వెళ్ళేసి కోళ్లు కొనుక్కోవాలనే ఉద్దేశంతో అతనికి మాట్లాడి, అతను కోళ్లు సెలెక్ట్ చేసి తీసే టైంలో ఈ ప్రవీణ్ కుమార్ అనేతను అతన్ని వెనక నుంచి గట్టిగా పట్టుకున్నాడు. తిరుమల శెట్టి డేనియల్ అనేవాడు కోడికత్తితో చాలా చోట్ల కత్తిపోట్లు పొడిచాడు.